పక్షుల కిలకిల రాగంతో సూర్యుడు మెల్లగా ఉదయిస్తున్నాడు. సమయం దాదాపు ఉదయం 6 గంటలవుతుంది. అది ఒక చిన్న డాబా ఇల్లు. ఆ ఇంట్లో మొత్తం హడావిడిగా ఉంది. ఆ ఇంటి పెద్ద కృష్ణయ్య, ఏవే సావిత్రి, అమ్మాయిని త్వరగా రెడీ చెయ్, అబ్బాయి వాళ్ళు వచ్చేస్తున్నారంట, ఊరికి దగ్గర్లోనే ఉన్నారంట, ఇప్పుడే ఫోన్ చేశారు అంటూ గట్టిగా అరుస్తూ చెప్తాడు. హా, అంతా సిద్ధంగానే ఉందండి, మీరేమీ కంగారు పడకండి అంటూ సావిత్రి వాళ్ళ అమ్మాయి దివ్యని రెడీ చేస్తూ చెప్తుంది. అమ్మా, ఈ టైంలో చెల్లి కూడా ఉంటే బావుండేది కదా అంటూ దివ్య కొంచెం బెంగగా అడుగుతుంది. అవునే, బాగుండేది, కానీ ఏం చేస్తాం, అదేదో చదువు చదువు అని వేరే దేశం వెళ్ళిపోయింది కదా. పైగా అదేం కాలేజో ఏంటో మరి, ఫోన్ కూడా వాడకూడదని చెప్పారు. ఫోన్ కూడా ఇంట్లోనే పెట్టేసి వెళ్ళిపోయింది. అది అక్కడ ఏం చేస్తుందో ఎలా ఉందో కూడా మనకు తెలిసి చావడం లేదు. సరే దివ్య, నాకు వంటగదిలో పనుంది, నేను ఒక్కసారి వెళ్ళి ఆ పని చూసుకుంటాను. పెళ్ళి వాళ్ళు వచ్చేస్తున్నారంట, ఒక్కసారి అన్నీ చూసుకో అని చెప్పి సావిత్రమ్మ వంటగదిలోకి పరుగు తీస్తుంది. అద్దం ముందు నించున్న దివ్య ఏంటో కొంచెం భయంగా ఉంది. పెళ్లి చూపులంటే ప్రతి అమ్మాయికి ఉండే టెన్షనే కదా అంటూ దివ్యలో దివ్యనే మాట్లాడుకుంటూ ఉంటుంది. అంతలో పెళ్లివాళ్ళు వచ్చేశారంటూ కృష్ణయ్య కంగారుగా బయటికి వచ్చి, రండి బాబూ రండి, లోపలికి రండి అంటూ వాళ్ళని మర్యాదపూర్వకంగా ఆహ్వానిస్తాడు. దానితో లోపలికి వచ్చిన అభి, వాళ్ళమ్మ లక్ష్మి, వాళ్ళ నాన్న ప్రసాద్ కూర్చుని మంచి చెడ్డ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో ఒక పెద్దాయన, మంచి ముహూర్తం దాటిపోతుందయ్యా, అమ్మాయిని చూపించండి, తర్వాత మాట్లాడుకుందుర్లే అని చెప్తాడు. ఆ మాట విన్న అభి కొంచెం సిగ్గుగా తలని వంచుకుంటాడు. పెళ్ళికొడుక్కి అప్పుడే సిగ్గులు మొగ్గలేసేస్తున్నట్టుందే అంటూ అక్కడున్న వాళ్ళు అతన్ని ఆట పట్టిస్తారు. అంతలో దివ్య మెట్ల మీద నుంచి చాలా అందంగా దిగుతూ వస్తుంది. ఎల్లో కలర్ పట్టుచీర, తల నిండా మల్లెపూలు, చెవులకి వేలాడే పెద్ద బుట్టలు, మెడలో చిన్న నెక్లెస్, కానీ కనిపించనట్లు నడుముకు పెట్టిన వడ్డానం. అవన్నీ చూస్తుంటే అతిలోక సుందరినే నడిచి వస్తుందేమో అనిపిస్తుంది అక్కడున్న వాళ్ళందరికీ. కిందకి వచ్చిన దివ్య, నమస్తే అండి అంటూ చెప్పి తనకు చూపించిన కుర్చీలో తల వంచుకుని కూర్చుంటుంది దివ్య. దివ్యని చూసిన అభి మొదటి క్షణంలోనే, చేసుకుంటే ఇలాంటి అమ్మాయినే చేసుకోవాలి, లేదు లేదు ఈ అమ్మాయినే చేసుకోవాలి అంటూ గట్టిగా ఫిక్స్ అవుతాడు మన అభి. అప్పుడే అభి వాళ్ళ అమ్మ లక్ష్మి, నీ పేరేంటమ్మా అని అడుగుతుంది. దానితో దివ్య వణుకుతున్న పెదవులతో దివ్య అంటూ చెప్తుంది. సరే, ఎంతవరకు చదువుకున్నావ్? డిగ్రీ వరకు చదివానండి. బానే ఉందమ్మా, వంటలవి వచ్చా? హా, వచ్చండి. అయితే మరీ మంచిది. సరే, ఇంతకీ నీకు మా అబ్బాయి నచ్చాడో లేదో ఒకసారి చూసి చెప్పమ్మా అంటూ లక్ష్మమ్మ అంటుంది. ఆ మాటతో దివ్య కొంచెం సిగ్గుగానే తన తలని పైకెత్తి అభి వంక చూస్తుంది. అభిని చూసిన తనకి కూడా మనసులో ఒక మంచి ఫీలింగ్ కలుగుతుంది. అంతలో అభి తన తలని దివ్య వైపు తిప్పి చూస్తాడు. అప్పుడే వాళ్ళిద్దరి కళ్ళు మొట్టమొదటిసారి కలుసుకుంటాయి. అక్కడ ఉన్న ఒక పెద్దాయన, సరే బాబూ, మీరిద్దరూ ఏమైనా మాట్లాడుకోవాలి అంటే ఆ పక్కకి వెళ్ళి మాట్లాడుకోండి. ఆ తర్వాత వచ్చి మీ నిర్ణయం చెప్తే మిగతావన్నీ మేం చూసుకుంటాము అని చెప్తాడు. ఆ మాటతో దివ్య, అభి బయట బాల్కనీలోకి వస్తారు. దివ్య, అభి మొదటిసారి ఒంటరిగా కలుసుకోవడంతో ఏం మాట్లాడాలో అర్థం కాక ఇద్దరూ కొంచెం సిగ్గుతో సైలెంట్ గానే నించుని అటూ ఇటూ చూస్తారు. ముందుగా అభినే చొరవ తీసుకుని, నేను నీకు నచ్చానా అని అడుగుతాడు. ఆ మాటతో దివ్య కొంచెం సిగ్గుపడుతూ, నచ్చారు అంటూ తన తలని ఊపుతుంది. మరి నేను మీకు నచ్చానా అండి అని దివ్య అడుగుతుంది. చూసిన మొదటి క్షణంలోనే మిమ్మల్ని నా భార్యగా ఫిక్స్ అయిపోయాను అంటూ అభి చెప్తాడు. ఆ మాటతో దివ్య, అభి ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. అంతలో అక్కడే ఉన్న ఒక పెద్దావిడ, చూసింది చాల్లేరా, వచ్చి ముందు మీ నిర్ణయం చెప్పండి అంటూ అడుగుతుంది. ఆ మాటతో అభి, దివ్య హాల్లోకి వచ్చి మా ఇద్దరికీ ఇష్టమే అన్నట్లు తలని ఊపుతూ దివ్య సిగ్గుతో అక్కడ్నించి గదిలోకి వెళ్ళిపోతుంది.
అభి మాత్రం వెళ్తున్న దివ్య వైపు చూస్తూ ఉండిపోతాడు. అప్పుడే మిగిలిన విషయాలన్నీ వాళ్ళ పెద్దవాళ్ళు మాట్లాడుకుంటారు. అభి హైదరాబాద్లో మంచి జాబ్ చేస్తూ ఉంటాడు. అభి అమ్మా నాన్న ఊర్లోనే ఉంటారు. సో అక్కడ అభి, దివ్య ఒంటరిగా ఉండాలి. అందుకు అక్కడ వాళ్ళకి అవసరమైన వస్తువులు, కొన్ని కట్న కానుకల గురించి మాట్లాడుకుని ఎట్టకేలకు ఆ సంబంధాన్ని ఖాయం చేస్తారు. అన్నీ ఓకే అనుకుని వాళ్ళు ముహూర్తాలు పెట్టించి ఫోన్ చేయమని, అభికి ఎన్నో రోజులు సెలవులు లేవని చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతూ ఉంటారు. అభి వాళ్ళు కారు ఎక్కుతుండగా లక్ష్మి నవ్వుతూ, అయ్యో, పిల్లలిద్దరూ ఒకరి నెంబర్ ఒకరు తీసుకుంటే మాట్లాడుకోవడానికి బాగుంటుంది కదా అని అంటుంది. ఆ మాటకి అందరూ చిరునవ్వులు చిందిస్తారు. కృష్ణయ్య వెంటనే దివ్యని పిలిచి, అమ్మ, నీ ఫోన్ తీసుకురా అని చెప్తాడు. దివ్య సిగ్గుగా లోపలికి వెళ్ళి తన ఫోన్ తీసుకువచ్చి తలని వంచుకుని అభి వైపు చూపుతుంది. అభి ఆ ఫోన్లో కొత్త కాంటాక్ట్ ఓపెన్ చేసి తన నెంబర్ని టైప్ చేసి దివ్యకి ఫోన్ ఇస్తాడు. ఇది నా నంబర్, నీకు ఎప్పుడైనా మాట్లాడాలి అని అనిపిస్తే కాల్ చేయండి అని చిన్న చిరునవ్వుతో చెప్తాడు. దివ్య కూడా అతని నెంబర్ సేవ్ చేసి ఒక్కసారి అతని పేరు స్క్రీన్పై చూసి తెలియకుండానే చిరునవ్వు నవ్వుతుంది. ఇద్దరి కళ్ళు మరొకసారి కలిశాయి. సరే బాబు, బయలుదేరదామా అని ప్రసాద్ అడగడంతో అభి కారులో కూర్చుంటాడు. కానీ అతని చూపు మాత్రం దివ్య మీద నుంచి పక్కకి తిప్పుకోలేకపోతాడు. అలా కారు ముందుకు వెళ్తుంది. సావిత్రి దివ్య దగ్గరికి వచ్చి, నువ్వు చాలా అదృష్టవంతురాలు తల్లి, ఆ అబ్బాయి చాలా మంచివాడంటూ సంతోషంగా దివ్య నోటిని తీపి చేస్తుంది. అంతలో కృష్ణమూర్తి, సరేనే, ముందు అమ్మాయికి దిష్టి తీయి అని చెప్తాడు. ఆ మాటతో సావిత్రమ్మ దివ్యకి గబగబా దిష్టి తీస్తుంది. అప్పుడే కృష్ణయ్య, మన చిన్న కూతురు భవ్య కూడా ఉండుంటే బాగుండేది కదా, అదేమో చదువు చదువు అని వేరే దేశం వెళ్ళిపోయింది. కనీసం అక్కకి పెళ్లి కుదిరిందని చెప్పడానికి కూడా లేదు. 1 సంవత్సరం వరకు రావడానికి కుదరదని చెప్పేసింది. అది కూడా ఇక్కడే ఉండుంటే దాని సంతోషానికి అడ్డే లేకుండా పోయేది అంటూ కృష్ణయ్య ముఖాన్ని కొంచెం చిన్నబుచ్చుకుంటాడు. సరే దివ్య, ముందు నువ్వు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో అంటూ సావిత్రమ్మ చెప్తుంది. సరే అమ్మా అంటూ రూంలోకి వెళ్ళి దివ్య డ్రెస్ చేంజ్ చేసుకుని బెడ్పై కూర్చుని అర్జున్ నంబర్ స్క్రీన్పై ఉంచుకుని తనకి మెసేజ్ చెయ్యాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఒక 5 నిమిషాలు ఆలోచించిన తరువాత సరేలే అంటూ కొంచెం ధైర్యం తెచ్చుకుని ఇంటికి వెళ్ళిపోయారా అని మెసేజ్ చేస్తుంది. అక్కడ దివ్య మెసేజ్ కోసమే వెయిట్ చేస్తున్న అభి స్క్రీన్పై కనిపించిన ఆ మెసేజ్ చూసి టక్కున ఫోన్ తీసి, హా, ఎప్పుడో వెళ్ళిపోయాము, నీ మెసేజ్ కోసమే ఎదురు చూస్తున్నాను అంటూ రిప్లై ఇస్తాడు. ఆ మాటతో దివ్య బుగ్గలు కొంచెం ఎర్రబడతాయి. చెప్పండి మేడం గారు, ఏం చేస్తున్నారు అంటూ అభి ఇంకో మెసేజ్ పెడతాడు. ఏమీ లేదు, ఇప్పుడే డ్రెస్ చేంజ్ చేసి అలా కూర్చున్నాను అంటూ దివ్య చెప్తుంది. మేడం గారి దర్శన భాగ్యం మళ్ళీ మాకు ఎప్పుడు కలుగుతుంది అంటూ అభి అడుగుతాడు. అది చూసిన దివ్య పెదవులపై తెలియకుండానే చిరునవ్వు వస్తుంది. పెళ్లి చేసుకుంటే డైరీ కలుగుతుంది అంటూ దివ్య చిలిపిగా రిప్లై ఇస్తుంది. అప్పటి వరకు నేను వెయిట్ చేయలేను, ఇప్పటికిప్పుడే నిన్ను చూడాలని ఉంది అంటాడు అభి. ఇప్పటికిప్పుడా, అదెలా కుదురుతుంది అంటూ దివ్య అయోమయంగా అడుగుతుంది. మీరు కొంచెం కనికరిస్తే కుదురుతుంది అంటూ రిప్లై ఇస్తాడు అభి. దానితో దివ్య అదెలా అని క్వశ్చన్ మార్క్ పెడుతుంది. అభి నవ్వుతూ వీడియో కాల్లోకి రండి మేడం అని రిప్లై ఇస్తాడు. అది చూసిన దివ్య కూడా సిగ్గుపడుతూ వీడియో కాల్ ఆన్ చేస్తుంది. అభి కూడా ఆశగా వీడియో కాల్ లిఫ్ట్ చేస్తాడు. చూసారా, మీ దర్శన భాగ్యం ఇప్పటికిప్పుడే కలిగింది అంటూ అభి నవ్వుతూ అంటాడు. ఆ మాటలకి దివ్య కూడా నవ్వుతుంది. నువ్విలా నవ్వకే బాబు, ఇక నేను తట్టుకోలేను, నిన్ను చూసిన క్షణం నుంచి నాకు నిద్ర పట్టకుండా పోయింది అంటాడు అభి. ఆ మాటలతో సిగ్గుగా తలని వంచుకుంటుంది. దివ్య, దివ్య అంటూ బయట్నుంచి ఎవరో పిలుస్తున్న శబ్దం వినిపిస్తుంది. దివ్య దానితో కంగారుగా, సరే అభిగారు, నేను ఉంటాను, నన్ను అమ్మ పిలుస్తున్నట్లుంది అని కాల్ కట్ చేస్తుంది. ఆ కాల్ కట్ అయిన మరుక్షణం అర్జున్ తన బెడ్పై వాలి దేవుడా అంటూ తన జుట్టుని పీక్కుంటాడు.
అలా వాళ్ళ మధ్య ప్రేమ ఫోన్ కాల్స్, మెసేజెస్‌లో పెరుగుతూ ఉంటుంది. చూస్తుండగానే దివ్య, అభి పెళ్లి పీటలెక్కుతారు. అలా వాళ్ళ పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతుంది. పెళ్లి జరిగిన రాత్రి వాళ్ళకి మొదటి రాత్రి కూడా ఏర్పాటు చేస్తారు. గదిలో దివ్యని అలంకరిస్తూ ఉంటారు. అభి, దివ్యల కోసం ఒక గదిని పూలతో అందంగా అలంకరిస్తారు. మంచం నిండా మల్లెపూల వాసన. వెదజిమ్మేలా మంచం చుట్టూరు పూలతో, మధ్యలో గులాబీ రేకులతో హార్ట్ షేప్ వేసి ఉంచుతారు. ఆ గదిలో దివ్య కోసం అభి అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు. అంతలో దివ్య పాల గ్లాసు తీసుకుని డోర్ తీసి లోపలికి వస్తుంది. దివ్యని అలా చూసిన అభికి మతిపోతుంది. దివ్య అభి దగ్గరికి వచ్చి పాల గ్లాస్ తీసుకోండి అని తన చేతిలో ఉన్న పాల గ్లాసుని అభికి అందిస్తుంది. ఆ గ్లాస్ అందుకున్న అభి దివ్యని చూస్తూ కొంచెం పాలు తాగి దివ్యకి ఇస్తాడు. దివ్య కూడా అభి పాలు తాగిన వైపు గ్లాస్ని తిప్పి తను కూడా అట్టే తాగుతుంది. అలా పాలు తాగడం పూర్తయ్యాక ఆ గ్లాసుని పక్కనే ఉన్న టేబుల్పై పెడతారు. దివ్య అభి కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటుంది. దానితో అభి దివ్య భుజాలని పట్టుకుని పైకి లేపి ఏం చేస్తున్నావు దివ్య అని అడుగుతాడు. నన్ను ఆశీర్వదించండి అని దివ్య అడుగుతుంది. ఇలాంటివన్నీ నేను నమ్మను దివ్య, నువ్వు నాలో సగభాగానివి అంటూ అభి చెప్తాడు. ఆ మాట విన్న దివ్య అభి వైపు ప్రేమగా చూస్తూ మీలాంటి వారు నాకు దొరకడం నా అదృష్టమండి అని చెప్తుంది. లేదు దివ్య, నీలాంటి వైఫ్ దొరకడమే నా అదృష్టం అంటాడు అభి. ఆ మాటతో దివ్య సిగ్గుపడుతూ మంచం అంచున కూర్చుంటుంది. అభి కూడా దివ్య పక్కగా కూర్చుంటాడు. కూర్చున్న అభి దివ్య వైపు చూసి నీకు ఓకే కదా అని అడుగుతాడు. దివ్య సిగ్గుపడుతూ సరే అన్నట్లు తల ఊపుతుంది. దానితో అభి ఆమె భుజాన్ని పట్టుకొని వెనక్కి పడుకోబెట్టి ఆమె మీదగా చేరిపోతాడు. దానితో షాకైన దివ్య కళ్ళు పెద్దవిగా తెరిచి చూస్తుంది. అభి ఆమె కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ ఆమె నుదుటి మీద ముద్దు పెడతాడు. దానికి సిగ్గుపడిన దివ్య కళ్ళను కిందకి దించేస్తుంది. అప్పుడు ఆమె చేతుల్ని తన చేతులతో లాక్ చేసి ఆమె పెదవుల్ని తన పెదవులతో మూసేస్తాడు అభి. ప్రేమగా అతనిస్తున్న మొదటి ముద్దుకి గట్టిగా కళ్ళను మూసుకున్న ఆమె ఆ ముద్దుని మనసారా ఆస్వాదిస్తుంది. ఆమె పెదవుల్ని తన పెదవులతో మూసి వాళ్ళ కలయికని పూర్తి చేస్తాడు అభి. కంటి కొనల్లో ముత్యాల్లా మెరుస్తున్న కన్నీటి చుక్కని తుడిచి బాగా కష్టపెట్టానా అని అడుగుతాడు. అతను ఆ మాటతో తను లేదు అన్నట్లు తలని ఊపి తన తలని కాస్త పైకి లేపి తన నుదుటి మీద ముద్దు పెట్టి ఐ లవ్ యూ శ్రీవారు అని చెప్తుంది దివ్య. ఆ మాటతో అభి దివ్య పెదవుల మీద ముద్దు పెట్టి ఐ లవ్ యూ టూ శ్రీమతి అంటూ దివ్య పక్కన చేరి దివ్యని తన గుండెలపైకి తెచ్చుకుని హాయిగా కళ్ళను మూసుకుని నిద్రపోతాడు. దివ్య కూడా అభి వైపు చూస్తూ కళ్ళు మూసుకుని నిద్రపోతుంది. ఉదయం బయట్నించి సావిత్రమ్మ డోర్ కొడుతుంది. ఆ శబ్దం విన్న దివ్య కొంచెం మత్తుగా కళ్ళను తెరిచి తన బట్టల్ని, జుట్టుని సర్దుకుని డోర్ ఓపెన్ చేస్తుంది. దివ్యని అలా చూసిన సావిత్రమ్మ కూడా సంతోషిస్తూ వెళ్ళు తల్లీ, వెళ్ళి స్నానం చేసిరా అని చెప్తుంది. ఆ మాటతో దివ్య వెళ్ళి స్నానం చేసి అభికి కాఫీ తీసుకుని అభి దగ్గరికి వస్తుంది. కాఫీ శ్రీవారు అంటూ అభిని నిద్రలేపుతుంది. ఆ మాటతో మత్తుగా ఒళ్ళు విరుచుకుంటూ అభి తన చేతిలో కాఫీని పక్కన పెట్టి తనని గట్టిగా హత్తుకుంటాడు. అయ్యో వదలండి, ఎవరైనా చూస్తే బాగోదు అని దివ్య చెప్తుంటే ఎవరు చూస్తారులే అంటూ దివ్యని బెడ్ పై పడేసి తన పెదవుల్ని అందుకుంటాడు. దివ్య అంటూ బయట నుంచి ఎవరో పిలిచిన శబ్దం వినిపించడంతో అభి, దివ్య ఒక్కసారి స్పృహలోకి వచ్చి చాల్లే వదలండి, ఎవరో పిలుస్తున్నారు అంటూ దివ్య సిగ్గుపడుతూ ఆ గదిలో నుంచి వెళ్ళిపోతుంది. దివ్యని చూస్తూ ఉన్న అభి నవ్వుకుంటూ దివ్య తెచ్చిన కాఫీ తాగి ఫ్రెష్ అయి కిందకి వచ్చి హాల్లో కూర్చుంటాడు. దివ్య వంటగదిలో వాళ్ళ అమ్మకి హెల్ప్ చేస్తుంటుంది. హెల్ప్ చేస్తున్న దివ్యని చూస్తూ అభి చిన్నగా నవ్వుకుంటూ ఉంటాడు. అంతలో దివ్య వాళ్ళ నాన్న అభి దగ్గరికి వచ్చి ఇంకేంటి బాబు విశేషాలు అని అడుగుతాడు. ఆ మాటతో అంకుల్, నేనే మీ దగ్గరికి వద్దామని అనుకుంటున్నాను.
నాకు వర్క్ వల్ల ఎక్కువ లీవ్స్ లేవు. సో, ఈరోజే దివ్యని తీసుకొని హైదరాబాద్ వెళ్దాం అనుకుంటున్నాను అంకుల్. టికెట్స్ కూడా ఈ నైట్‌కే బుక్ చేసేశాను. ఆ విషయమే మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను. అది బాబు ఇంత సడన్‌గా అంటే ఇంకా మీకు జరగాల్సిన కార్యక్రమాలు కూడా ఉన్నాయి కదా బాబు! అది కాదు అంకుల్. చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంటుంది. అందుకే అర్జెంట్‌గా రమ్మని మేనేజర్ కాల్ చేశారు. సో, వెళ్ళక తప్పదు అంకుల్ అని అభి చెప్తాడు. ఆ మాటలు విన్న దివ్య ఒక్కసారి తన తల్లిదండ్రుల వంక చూసి తన కళ్ళల్లోని నీళ్ళని దాచుకుంది. అలా ఈవినింగ్ వాళ్ళిద్దరూ కలిసి హైదరాబాద్ వచ్చేస్తారు. అలా వాళ్ళ న్యూ లైఫ్ స్టార్ట్ అవుతుంది. కొత్తింట్లో దివ్యకి మొదట్లో కొంచెం బోరింగ్‌గా అనిపించినా అభి చిలిపి పనులు, అల్లరిని చూసి అవన్నీ మర్చిపోతూ సంతోషంగా ఉంటారు. అలా 6 నెలలు గడిచిపోతాయి. అప్పుడే దివ్య చెల్లి భవ్య యూఎస్ఏ నుంచి వచ్చిందని కాల్ వస్తుంది. ఏంటి భవ్య వచ్చిందా? అయితే సరే భవ్యని త్వరగా ఇక్కడికి పంపించండి. కొన్ని రోజులు నాతోనే ఉంటుంది అని దివ్య చెప్పడంతో లక్ష్మయ్య, కృష్ణ కూడా సరే అంటూ ఆ రోజు సాయంత్రం భవ్యని వాళ్ళక్క దగ్గరికి పంపిస్తారు. అలా భవ్య వాళ్ళూరు నుంచి హైదరాబాద్ వాళ్ళక్కింటికి వెళ్తుంది. అక్క అంటూ వెళ్ళి దివ్యని హత్తుకుంటుంది. దివ్య కూడా భవ్యని హత్తుకుని నువ్వు నాతో మాట్లాడకే, నా పెళ్ళికి కూడా రాలేనంత చదువు చదివేశావు కదా అని ముఖం చిన్నబుచ్చుకుని అటు తిరిగి నిలబడుతుంది. అది కాదక్కా, నా బుజ్జక్క కదా అంటూ దివ్యని బుజ్జగిస్తుంది భవ్య. సరే కానీ మీ ఆయన్ని, అదే మా బావగారిని ఇప్పటికైనా పరిచయం చేస్తావా? లేదంటే ఇంకో సంవత్సరం వరకు వెయిట్ చెయ్యాలా? అని భవ్య అడుగుతుంది. ఆ మాటతో దివ్య బావగారు ఆఫీస్‌కి వెళ్లారు భవ్య. వచ్చేసే టైం అయింది. ఒక హాఫ్ ఎన్ అవర్‌లో వచ్చేస్తారు. నువ్వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. ఏమైనా తిందువు గాని అని చెప్తుంది. ఆ మాటతో దివ్య చూపించిన రూమ్‌లోకి వెళ్ళి భవ్య ఫ్రెష్ అయ్యి రూమ్ నుంచి బయటకు వస్తూ ఉంటే అభి అప్పుడే ఆఫీస్ నుంచి డోర్ తీసి లోపలికి వస్తాడు. అభిని అక్కడ చూసిన భవ్యకి, భవ్యని అక్కడ చూసిన అభికి పెద్ద షాక్. అభి నువ్వేంటిక్కడ అని భవ్య అడుగుతుంది. భవ్య నువ్వేంటిక్కడ అని అభి తడబడుతూ అడుగుతాడు. దివ్య అక్కడికి వచ్చి మీకు ఎప్పుడూ చెప్తూ ఉండేదాన్ని కదండీ, తనే మా చెల్లి భవ్య. యూఎస్ఏ నుంచి మొన్నే వచ్చింది. సరే మమ్మల్ని చూడలేదు కదా అని ఇంటికి రమ్మని నేనే పిలిచాను. భవ్య ఈయనే మీ బావగారు. ఇప్పటి వరకు కలవరించావు కదా, మీ బావగారిని చూడాలని మీట్ మై హస్బెండ్ అని అంటూ దివ్య వాళ్ళిద్దరినీ ఒకరికొకరి పరిచయం చేస్తుంది. కానీ వాళ్ళిద్దరి ముఖంలో ఒకటే విచారం. హలో అంటూ వాళ్ళిద్దరూ చేతులు కలుపుకుంటారు. సరే మీరు ఫ్రెష్ అయ్యి రండి. నేను వెళ్ళి మీకు డిన్నర్ ప్రిపేర్ చేస్తాను అని చెప్పి దివ్య వంటగదిలోకి వెళ్ళిపోతుంది. అభి భవ్య చేయి పట్టుకుని గదిలోకి లాక్కుని వెళ్తాడు. ఏంటి భవ్య, నువ్వు దివ్య అక్కా చెల్లెళ్ళవ్వటమేంటి? నాకేమీ అర్థం కావడం లేదు అని అభి కంగారుగా అడుగుతాడు. ఆ మాటలకి భవ్య నటించకభి, నీకు దివ్య మా అక్కని తెలిసే పెళ్లి చేసుకునుంటావ్ అని కోపంగా అభి వైపు చూస్తుంది. నాకు నిజంగా తెలీదు దివ్య అని అభి చెప్తాడు. ఆ మాటతో ఆ గదిలో ఒక్క క్షణం నిశ్శబ్దం అలుముకుంటుంది. అభి, భవ్య కాలేజీలో కలిసి చదువుకున్నారు. ఒకరంటే ఒకరికి ప్రాణం ఇచ్చేంతలా ప్రేమించుకున్నారు. చిన్న గొడవ వాళ్ళిద్దరి మధ్య ప్రేమను విడగొట్టేసింది. భవ్య, అభితో గొడవ జరగడం వల్లనే ఆ కాలేజ్‌ని, ఆ ఊరిని వదిలేసి యూఎస్ఏలో చదువుకోవడానికి వెళ్ళిపోయింది. భవ్య వదిలేసిన తరువాత అభి తన జ్ఞాపకాలతో అలానే గడుపుతూ ఉంటే వాళ్ళ అమ్మ పట్టుదలపై దివ్యతో పెళ్లి చూపులకి ఒప్పుకుంటాడు. దివ్యని చూసిన మొదటి క్షణంలోనే అభి దివ్యతో ప్రేమలో పడిపోతాడు. అలా వాళ్ళ మధ్య ప్రేమ పెరిగి పెళ్లి కూడా అవుతుంది. అంతలో దివ్య డోర్ తీసుకుని లోపలికి వచ్చి ఫుడ్ రెడీ అయింది. రండి భోంచేద్దురు గాని అని చెప్తుంది. వస్తున్నామక్కా, పద బావగారితో మాట్లాడుతున్నాను అంటూ దివ్య అభిని కోపంగా చూస్తూ చెప్తుంది. అభి టెన్షన్‌గానే బయటికి వస్తాడు. అలా ముగ్గురు ఆ రోజు నైట్ డిన్నర్ పూర్తి చేస్తారు. అలా ఆ రోజు రాత్రి దినదిన గండంలానే గడుస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ అభి ఆఫీస్‌కి వెళ్తున్నానని చెప్పి బయటికి వస్తాడు. వచ్చి వెంటనే భవ్య ఫోన్‌కి ఫోన్ చేస్తాడు. భవ్య ఫోన్ తీసి చెప్పండి బావగారు అని అంటుంది. ఆ మాటతో అభి నీతో కొంచెం మాట్లాడాలి. మీ అక్కకి తెలియకుండా బయట ఉన్న పార్క్‌కి రా అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. సరే అని
భవ్య కూడా అక్క బయట ఫ్రెండ్ని కలిసి వస్తానని చెప్పి అభి చెప్పిన ప్లేస్కి వెళ్ళి వెయిట్ చేస్తుంది. అక్కడికి వచ్చిన అభి, నాకు నిజంగానే దివ్య మీ అక్కని తెలీదు. తెలిసి ఉంటే తనని నేనసలు ఎలా పెళ్లి చేసుకుంటాను అని అడుగుతాడు. దానితో భవ్య, సరే అయితే ఇప్పుడు తెలిసింది కదా, ఇప్పుడు మా అక్కని వదిలేయ్ అని అంటుంది. దానితో షాక్ అయిన అభి, నన్ను క్షమించు భవ్య, నేను నీ విషయంలో ఏదైనా తప్పు చేసుంటే ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. విధే మా ఇద్దరినీ కలిపిందేమో అని, ఇదే నా తలరాత అని సర్దుకుపోయి మీ అక్కని పెళ్లి చేసుకున్నాను. తనతో ఇప్పుడు నా జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నాను. ఇప్పుడు ఇలా మధ్యలో నువ్వొచ్చావు. మధ్యలో రావడం ఏంటభి? నేను నీ జీవితంలో ముందు నుంచి ఉన్నాను. అలాగే నువ్వు కూడా నా జీవితంలో ఉన్నావు. ఏదో ఒక చిన్న గొడవ వల్ల నీ మీద కోపంతో వెళ్ళిపోయాను. అంతే తప్ప నేను నిన్ను మర్చిపోయానని ఎలా అనుకుంటావభి? భవ్య ప్లీజ్ నువ్వు ఎమోషనల్ అవ్వకు. ఇప్పుడు నేను మీ అక్కకి భర్తని, నీకు బావని. నేను ఎప్పుడైతే దివ్య మెడలో తాళి కట్టానో అప్పట్నుంచి తను నా ప్రాణం, నా సర్వస్వం అన్నీ తనే. గడిచిపోయిన మన ప్రేమని గుర్తు చేసుకుంటూ ఉండిపోకు భవ్య. ఏదో ఒక రోజు నీ లైఫ్ కూడా నీకు నచ్చినట్లు మారుతుంది. ప్లీజ్ ఇక్కడితో మన మధ్య జరిగిన విషయాలన్నీ మర్చిపోదాం. నేను నీ అక్క భర్తగానే తెలిసినట్లు ఉండు. ప్లీజ్ అంటూ అభి తన చేతుల్ని జోడించి అడుగుతాడు. ఆ మాటలతో భవ్య కళ్ళ నిండా నీళ్లు. ఏం మాట్లాడుతున్నావు అభి? నిన్ను ఒక జ్ఞాపకంగా మర్చిపోవాలా? నా లైఫ్లో ఇంకొక వ్యక్తిని రానివ్వడమా? అసలు ఇవన్నీ జరిగే పనులు కాదభి. అక్కకి చెప్దాం, అక్క అర్థం చేసుకుంటుంది, ఆ నమ్మకం నాకుంది అంటూ భవ్య చెప్పడంతో, లేదు అంటూ అభి కొంచెం గట్టిగా అరిచి, నా లైఫ్లో దివ్యకి తప్ప ఇంకా ఎవరిని ఊహించుకోలేను. దివ్య అర్థం చేసుకున్నా నేనిప్పుడు దివ్యకి దూరమై ఉండలేను. అర్థం చేసుకో భవ్య, పిచ్చిగా మాట్లాడకు. ఇవన్నీ ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వవు అని చెప్తాడు. ఆ మాటతో ఒకరినొకరు చూసుకుంటూ తడిచిన కళ్ళని తుడుచుకుంటూ ఇంటికి వెళ్తారు. దివ్య ఒక గుడ్ న్యూస్తో అభి కోసం ఎదురు చూస్తుంది. అభి డోర్ తీసుకుని గదిలోకి రాగానే ఇల్లంతా చీకటిగా కనిపిస్తుంది. అది చూసిన అభి ఒక్క క్షణం ఏమీ అర్థం కాదు. భవ్య వైపు చూస్తాడు. ఏం జరిగింది? నువ్వేమైనా మీ అక్కకి నిజం చెప్పావా? లేదు బావా, నేను ఉదయం నుంచి నీతోనే ఉన్నాను కదా అని అంటుంది. ఆ మాటతో అభి అయోమయంగా ఇల్లంతా చూస్తూ ఒక గదిలోకి వెళ్తాడు. అక్కడ ఒక డెకరేషన్ లైట్స్తో ఒక టేబుల్పై ఒక కేక్, దానిపై ఒక క్యాండిల్, కేక్పై బుజ్జి పాదాలు వేసి ఉంటాయి. అది చూసిన అభికి ఒక్క క్షణం ఏమీ అర్థం కాదు. దివ్య దివ్య అంటూ పిలుస్తాడు. అప్పుడే దివ్య ఒక పేపర్ బెలూన్ని పగలకొట్టి, నేను ఇక్కడే ఉన్నానండి అంటుంది. దానితో దివ్య వైపు చూస్తాడు అభి. ఏంటి దివ్య ఇది? ఈరోజు ఏమైనా స్పెషలా అని అడుగుతాడు. స్పెషలే, మన లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేని రోజు అని అంటుంది దివ్య. ఆ మాటతో అభి, ఏం రోజు దివ్య అని అడుగుతాడు. మీరు తండ్రి కాబోతున్నారని దివ్య చెప్తుంది. ఆ మాటకి సంతోషించిన అభి దివ్యని ఎత్తుకుని గిరగిరా తిప్పుతాడు. వాళ్ళిద్దరినీ అలా చూసిన భవ్యకి ఒక్క క్షణం కళ్ళల్లో నీళ్ళాగవు. తన చెంపలపై జారుతున్న కన్నీటిని తుడుచుకుని తన గదిలోకి వెళ్ళి తన బ్యాగ్ తీసుకుని బయటకు వెళ్తూ ఉండగా దివ్య అప్పుడే బయటకి వచ్చి, ఎక్కడికి భవ్య వెళ్తున్నావు అని అడుగుతుంది. ఏం లేదక్కా, మీరిద్దరూ హ్యాపీగా ఉండాలి అంటే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అని చెప్తుంది. ఆ మాటతో ఏమీ అర్థం కాని దివ్య, ఏం మాట్లాడుతున్నావు భవ్య అని అడుగుతుంది. ఏం లేదక్కా, బయట నాకు కొంచెం వర్క్ ఉంది, అందుకే వెళ్తున్నాను. మీరు హ్యాపీగా ఉండండి. బాయ్ అక్క, బాయ్ బావా అని చెప్పి అభి వైపు ఒక్కసారి చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతున్న భవ్య వైపు చూస్తున్న అభికి కూడా కళ్ళల్లో నుండి నీళ్లు జారుతాయి. అలా 1 సంవత్సరం గడిచిపోతుంది. అభి, దివ్య ఒక పండంటి బాబకి జన్మనిస్తారు. భవ్య కూడా తన లైఫ్లో మూవ్ ఆన్ అయిపోతుంది. భవ్యకి కూడా ఒక మంచి సంబంధం రావడంతో భవ్యకి కూడా పెళ్లి చేసేస్తారు. అలా వాళ్ళ లైఫ్స్ హ్యాపీగా సాఫీగా ముందుకు సాగిపోవాలని కోరుకుందాం. ఇక్కడితో సెలవు. నెక్స్ట్ మీకు ఏ టైప్ ఆఫ్ స్టోరీ కావాలని నాకు కామెంట్స్లో చెప్పండి. దాన్ని బట్టి ఒక క్యూట్ స్టోరీ రాసేద్దాం. అంతవరకు సబ్స్క్రైబ్ ఫ్రీయే కదండి. ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పడేయండి చెప్తాను.